నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత బొడిగె శోభక్క ఇవాళ తొలి వెలుగుతో జాయిన్ అవుతా ఉంది. చాలా రోజుల తర్వాత బొడిగె శోభక్క మళ్ళీ ఆన్ స్క్రీన్ మీదకి వస్తుంది. సో ఇంటర్వ్యూలో జాయిన్ కాబోతున్నారు. సో తెలంగాణలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అంశాల మీద డిస్కషన్ చేయబోతున్నాం. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకు దగ్గరలో ఉన్నది. 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతరితర అంశాలు కావచ్చు. ఇంకోవైపు బీజేపీ ఢిల్లీ కోట మీద జెండా ఎగరవేసింది. ఢిల్లీలో ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించింది. సో ఈ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ బ్రాండ్ బొడిగె శోభక్క జాయిన్ అవుతా ఉన్నారు. అక్క, వెల్కమ్, నమస్తే. మీకు తొలి వెలుగు ఛానల్ యాజమాన్యానికి మీ అందరికి కూడా నమస్కారాలు తమ్మి. బొడిగె శోభక్క గలన పక్షాన. థ్యాంక్ యూ తమ్ముడు. చాలా సంతోషం అనిపిస్తుంది అక్క. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని తెర మీద చూస్తూ ఉన్నాము. సో చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ. సో ఎట్లున్నారు అక్క? అంతా ఓకేనా? పర్ఫెక్టా? బాగున్నాం తమ్మి. అంటేగా గలన లేని లోటు ఒకటి మా కుటుంబానికి. అది రాజకీయ విషయాలకు వస్తే సో ఏమనిపిస్తుంది అక్క? చాలా రోజుల తర్వాత మీరు చూస్తూ ఉంటే పొలిటికల్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు అన్నది నిజంగానే ఇచ్చిన గ్యారెంటీల్ని నెరవేర్చింది అనుకోవచ్చా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్? ఒకటి తమ్మి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో, సరే ఒక 5 ఏళ్ళు మాత్రము బ్రహ్మాండంగా జిద్దుగా డెవలప్మెంట్ చేసినాం తమ్మి. ఏదైనా ఒప్పుకోవాలి. అంటే మా టర్మ్ లో ఫస్ట్ ఎమ్మెల్యేలం కాబట్టి. రెండోసారికి వచ్చేసరికి ఏమైందంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మర్చిపోయి, వాళ్ళకి ఇచ్చిన హామీలను మర్చిపోయి కుటుంబ పెత్తనం సాగింది. దీంట్లో ప్రజలు బీజేపీ వైపు చూసిండ్రు, కాంగ్రెస్ వైపు చూసిండ్రు. కానీ 6 గ్యారంటీలు 66 అమలు చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రజలు ఏం చేసిండ్రంటే ఇది బాగుందిలే, ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలే, బీజేపీను టిఆర్ఎస్ ఒకటే. ఈ ప్రచారము కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడుకునే కంటే, వాళ్ళ మేనిఫెస్టో కంటే మాదే ఎక్కువ ప్రచారం చేసిండ్రు. కాబట్టి ప్రజలు ఏం చేసిండ్రంటే, తెలంగాణ ప్రజలు నమ్మి ఏం చేసిండ్రంటే 10 ఏళ్ల కాలం విముక్తి కోసం, అంటే మాకు 10 ఏళ్ల కాలంలో మేము ఆశించింది ఏం మాకు దక్కలేదని, సరే కాంగ్రెస్ ను కూడా చూద్దామన్న ఆలోచనతోని ప్రజలు ఆ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ప్రజలకు గుండెకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు వన్ సైడ్ ఓట్లేసిండ్రు, తీర్పిచ్చిండ్రు, కల్వకుంట్ల కుటుంబానికి గుణపాఠం చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఒక ఫ్రీ బస్ ఒక్కటే ఇవల్ల 100% ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటారు. అందులో మహిళలు మాత్రం ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ తమ్మి రైతులకు వస్తే, రైతులకు ఏమన్నారు రేవంత్ రెడ్డి అన్న గారు? ఇక పేరు చేంజ్ చేసిండు. 2 లక్షల రుణమాఫీ. తర్వాత కేసీఆర్ కంటే నేను ఒక 5,000 ఎక్కువ ఇస్తా, అంతే కదా. రైతు బంధు, రైతు భరోసా పేరు పెట్టిండు. 15,000 ఇస్తా అన్నారు, అవునా కాదా? అంటే రైతు భరోసా విషయానికి వస్తే 1 ఇయర్ అయిపోయింది, వేయలేదు. 12,000కు వాళ్ళే కుదించిండ్రు. ఎందుకు కుదించిండ్రో తెలియదు. కానీ ప్రధానంగా రాష్ట్రం అప్పుల కుప్పలో కూరుకుపోయింది. కేసీఆర్ చేసిన అప్పులకు కిస్తీలు కట్టలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మేము రైతు భరోసాను తగ్గించినాం, సకాలంలో రైతు భరోసా చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అంటున్నారు కదా. సో 2 లక్షల రుణమాఫీ కూడా చేసిరు కదక్క. తమ్మి, రాష్ట్రంలో దాదాపుగా ఒక 10% మాత్రమే రైతులకి 2 లక్షల రుణమాఫీ జరిగింది తమ్మి. 90% రైతులు బాధపడతారు గ్రామాలలో. నిజాలు చెప్పాలి. 100% రుణమాఫీ చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అయితే 100% చేసినాము అని చెప్తా ఉన్నారు. 100కి 100 తమ్మి, 100కి 100% రుణమాఫీ చేస్తే మన జగిత్యాల జిల్లాలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసిండ్రు. మాకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు అని చేస్తే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఏం ప్రకటించిందంటే తప్పకుండా 2వ విడతలో చేస్తామని మాట్లాడిండ్రు. అది అప్పటి వరకు అయిపోయింది. కాలే తమ్మి. అంటే ఇప్పుడు శోభక్క ఏదో ప్రతిపక్ష నాయకురాలుగా మాట్లాడతలేను. రైతులు ఏదైతే ఆశించిండ్రో
వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 2 లక్షల రుణమాఫీ అనేది అది కాలేదు. అంతెందుకు తమ్మి ఏఓలు ఏఈఓలు కలెక్టర్ల ద్వారా వాళ్ళకు రిపోర్ట్ ఉంటది కదా, రిపోర్ట్ ఉంటది కదా, అది 100% కాలేదు. 10% మాత్రమే అయ్యింది. అంటే ఇది ఇది నిజం. వాళ్ళు సర్వే చేసుకున్న వాళ్ళ ఆత్మకు కూడా తెలుసు, మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ కాంగ్రెస్ పార్టీలకు తెలుసు. ఇంకొకటి మీరు ఒక క్వశ్చన్ వేసిండ్రు, అప్పుల కుప్ప రాష్ట్రం వడ్డీలే కట్టుతున్నాం అని అన్నారు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి అన్న గారు ఏం మాట్లాడిండ్రు, కల్వకుంట్ల కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని తిన్నరు, వడ్డీతో సహా కక్కిస్తాం, అప్పులు కాదు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఆదుకుంటామన్నారు కదా. అప్పులు ఉన్నాయని అందరికి తెలుసు కదా తమ్మి, అవునా కాదా? వాళ్ళు అప్పులు చేసిండ్రనే కదా మీరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మరి కక్కించి కట్టాలి కదా. అంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాటనా? అంటే ఆదాయం కక్కించుడు లేదు కానీ వడ్డీలు కడుతున్నట్టారా కాంగ్రెస్ వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు అంటున్నారు కదా తమ్మి, మేము వడ్డీలు, ఇప్పుడు మీరు ఎవరినైనా కదిలించండి, ఎమ్మెల్యేలు కదిలించండి, నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న చైర్మన్ కదిలించినా, ఎవరిని కదిలించినా మేము వడ్డీ కడుతున్నామని మీకు తెలుసు కదా. ఈ రాష్ట్రం నడవాలంటే కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చిండ్రు, రాష్ట్రాన్ని నడిపించిండ్రు. నడిపించినప్పుడు వడ్డీతో కట్టాలి, అసలు కట్టాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, రేపు మేము అధికారంలోకి వచ్చినా కట్టవలసిందే ప్రజల కోసం. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ప్రజలకు హామీ ఇచ్చిండ్రు కదా. హామీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రాష్ట్ర అభివృద్ధి డెవలప్ కావాలంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కేంద్ర సహకారం తీసుకోలే, ఇది ముమ్మాటికి నిజం. రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ అయినా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర సహకారం తీసుకొని మేము ఇంత అప్పులో ఉన్నాము మంచి మాటతోని, అంతే కదా తమ్మి, ప్రేమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పొద్దున్న లేస్తే బీజేపీ మీద దుమ్మెత్తి పోసుడు, ఒక దేశ ప్రధానమంత్రిని తిట్టడం తప్ప ఇక కేసీఆర్ చేసిన పాలన కాంగ్రెస్ పార్టీ కూడా చేసినట్టుగా అనిపిస్తుంది కదా. కానీ అంటే రీసెంట్ గా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఈ నేతలు రాష్ట్రాన్ని ఏమంటున్నారు, అభివృద్ధి గతంలో చేయదలుచుకున్నారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ పాటించలే, ప్రధాని వస్తే స్వాగతం కూడా పలకలే. కానీ మేము అట్లా కాదు, ఢిల్లీకి 20-25 సార్లు పోయినాం, ఇప్పటికీ ప్రధాని కలిసినాము, మూసీ రివర్ ఫ్రంటో లేకపోతే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించో స్పెషల్ బడ్జెట్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తే మొన్నటి పార్లమెంటు బడ్జెట్లో రూపాయి ఇయ్యలేదు, మొన్న జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ బడ్జెట్లో కూడా రూపాయి ఇయ్యలేదు. గుండుస్తున్న గాడిది గుడ్డిచ్చింది మాకు బీజేపీ ప్రభుత్వం అని చెప్తారు కదా. అంటే ఓ గదే మనసును ప్రభుత్వాన్ని గాయపరిచే మాటలు సేమ్ కేసీఆర్ గదే అన్నాడు తమ్మి. మోడీ బోడీ అని ఎన్నో మాటలు మాట్లాడిరా వాళ్ళ కుటుంబ సభ్యులు. మనసును గాయపరచడం, ప్రభుత్వాన్ని కించపరచడము. సరే నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? ఎలక్షన్లప్పుడే మాత్రమే పార్టీల మీద మనం దుమ్మెత్తి పోసుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను ఎంపీలు 8 మంది ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పర్సనల్ గా కలిసి ఒక టిఫినో భోజనమో కలిసి చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, 10 ఏళ్ల కాలంలో ప్రజలు ఆశించినవి అందలేకపోయినాయి అనేది ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడతారా తమ్మి? ఎప్పుడు లేస్తే తిట్టుకోవడం తప్ప ఇక తనకు కుటుంబ పాలనకు వీళ్ళకు తేడా చూస్తారు కదా ప్రజలు. ఆ తేడాను మీరు మర్పించే విధంగా ఉండాలి తప్ప గాని మాట్లాడితే తిట్టడము సేమ్ పాలన అయిపోతుంది. మీరు ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏం తేడలేదంటారా పరిపాలన విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా విషయంలో కావచ్చు? అయితే నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే అధికారంలోకి రావడానికి ఎంతైతే కష్టపడ్డాడో, ఎంతైతే హామీలు ఇచ్చిండో, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నదో, నిజంగా చెప్పాలంటే తన శ్రమ ఈ రోజు అధికారంలోకి వచ్చినట్టే పాపం తన చాలా కష్టపడ్డాడు. కానీ కేసీఆర్ ను మరిపించి మిమ్మల్ని అధికారంలోకి తెస్తే తనను పదే మనం తిట్టి తన పాలనే గుర్తు చేయడం వల్ల ఇక మీకు తనకు తేడా ఏముందనేది ప్రజల్లో ఇది చర్చ జరుగుతుంది. ఇప్పుడు తమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు పడ్డది, ఎన్ని కష్టాలు వచ్చినా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిర్రు, షాది ముబారక్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. ఉన్నట్టు మాట్లాడుకోవాలి తమ్మి. ఏదైనా ఇవాళ కేంద్రమైన రాష్ట్రమైనా తమ్మి నేను పాలసీ విషయంలో కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు డెవలప్మెంట్ విషయంలో అందాలి. అదంతే కదా తమ్మి, వాళ్ళు కట్టిన పన్నులే ఎక్కడ ఆగలే. ప్రభుత్వం కూడా పన్నులు కడుతున్నది, మరి ఎందుకో మొన్న బడ్జెట్ లో రూపాయి పెట్టేలాక తెలంగాణకు మీ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, దాని గురించి ఎందుకో మాట్లాడలేదు మరి?
ఎందుకు తమ్మి తప్పకుండా ఇప్పుడు మాకు తీసుకొచ్చుకునే బడ్జెట్ మాకు తీసుకొచ్చుకుంటారు మా ఎంపీలు ఎక్కడ కూడా ఆగుతలేరు. కానీ వీళ్ళు మా ఎంపీల సహకారం తీసుకొని ఇప్పుడు ఏముంది తమ్మి, ఎలక్షన్స్ అయిపోయినాయి. మనం అందరం కలిసి మోడీ గారి దగ్గరికి పోయి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కసారి నన్ను తీసుకొని పోండి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి తీసుకుపోయి ఈ రాష్ట్రానికి రావాల్సింది తెచ్చుకుంటే ఎంత హుందా ఉంటది. మీరు ఇండివిజువల్ గా మంత్రులు మీరు ఒక్కరొక్కరు పోయి కేంద్ర మంత్రులు కలిస్తే బలం ఉంటదా తమ్మి? అది బలం ఉండదు కదా. మీరు ఒక్కసారి మా బీజేపీ ఎమ్మెల్యేను బీజేపీ ఎంపీలను పట్టుకొని పోండి, అనుభవం ఉన్నారు కదా మా వాళ్ళు కూడా. మీరు తీసుకొని పోయి మోడీ గారితో ఒక మీటింగ్ పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదేది మీకు రావాలో, మన రాష్ట్రానికి ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో, మన బాధలేందో గాథలేందో ఓ 10 రోజులు అక్కడ అడ్డేస్తే ఏమైతే మీ ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలేమో 100% గ్రామాలలో ఏమి అంటే అమలైతే లేవు. ఇది బొడిగ శోభ కన్నా ముచ్చట కాదు తమ్మి. ముమ్మాటికి కూడా ఏ రైతును కదిలించినా తమ్మి ఒకటి గుర్తు పెట్టుకో, ప్రజలనే వాళ్ళు జగడాలు పెట్టుకోరు రాజకీయ నాయకులతోని, ఓటు రూపకంగా తీర్పిస్తారు. ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నారు అక్క, ఆల్రెడీ మీరు పట్టణానికి కూడా రావట్లేదు, ఈ మధ్య గ్రామాల్లో ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా మొన్న 26వ తారీఖు కూడా వాళ్ళు రైతు భరోసా కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కవర్ కావచ్చు, ఇందిరా ఆత్మీయ భరోసా 4 సంక్షేమాల పథకాలు ప్రవేశపెట్టారు. ఇవి కూడా ఇంప్లిమెంట్ కాలేవా ఇంకా? నేను ఒక్కటి చెప్తున్నా. ఇప్పుడు నా నియోజకవర్గం ఉన్నది, చొప్పదండి ఉంది. ఒక మండలంలో ఒక విలేజ్ ని వాళ్ళు సెలక్షన్ చేసుకున్నారు లాంచ్ చేయడానికి. ఒక విలేజ్ అంటే చిన్న విలేజ్, అది జనాభాలో చాలా చిన్న విలేజ్ ని సెలక్షన్ చేసుకున్నారు, దాన్ని లాంచ్ చేసి వదిలిపెట్టేసారు. తమ్మి వీళ్ళకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే విషయం ప్రభుత్వానికి తెలియదా? మంత్రులకు తెలియదా? వీళ్ళకి తెలియకుండానే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిందా? అంటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తానే విషయాన్ని వీళ్ళకి తెలిసే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, గృహలక్ష్మి అనుకోండి, ఇవాళ రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ కూడా లాంచ్ చేసి వదిలిపెట్టిరు తమ్మి. నేను ఒక్కటే అంటున్నా, నేను ఒక బొడిగ శోభక్కగా ఉద్యమకారురాలుగా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల విషయంలో రైతుల్ని ఆదుకోవాలని ఆలోచన ఉంటే 2 లక్షల రుణమాఫీ 100% కాలేదు, ఇవాళ రైతు భరోసా కూడా పడలేదు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఇవాళ రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తే మొత్తం కలుపులు వచ్చేసినాయి తమ్మి, కలుపులు దగ్గర పడ్డాయి దాదాపుగా. రైతులు ఆదుకుంటుండు కదా, మీరు ఆదుకుంటారనే కదా ఇవాళ రైతులు మీకు ఓట్లేసి ఇలా అసలు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని చూడకనే ప్రజలు కేసీఆర్ మీద ఉన్న కోపంతో, ఆ కుటుంబం మీద ఉన్న ఈర్షతోనే కదా మీ చేయి గుర్తుకు ఓట్లేసి గెలిపించిండ్రు ప్రజలు. ఎక్కడ తమ్మి ఇవాళ గృహలక్ష్మి అంటుండ్రు తమ్మి. గృహలక్ష్మి విషయంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు దాదాపుగా రాష్ట్రం అంతా కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అవి రిపేర్ చేయించి లేదంటే అవి కొంత బడ్జెట్ కేటాయించి ఫస్ట్ ఎవరెవరైతే డ్రాలో వచ్చినాయో, ఎవరైతే లబ్ధిదారుల సెలక్షన్ లిస్టు కలెక్టర్ల దగ్గర ఉంది తమ్మి, ఫస్ట్ ఆ కేసీఆర్ కట్టిన ఇల్లు ఇచ్చి మిగతా వీళ్ళు నిర్మాణం చేస్తే అయిపోతుంది కదా. అవి కట్టిన శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నా నియోజకవర్గమే ఉన్నది తమ్మి, నేనే చెప్తున్నా. ఉదాహరణకి ఆర్నకొండలో కట్టిన ఇల్లు, నేనేమో చెప్పాల కట్టించిన, తర్వాత దొంగల మరిలో నేను కట్టించిన, తర్వాత నూకపల్లిలో కట్టించిన, అంటే న్యాయంలో కంప్లీట్ చేసిన తమ్మి. శరత్ కలెక్టర్ గారు ఉండే, నేను కంప్లీట్ చేసి ఇచ్చిన. ఆర్నకొండలో 9 నెలలు మేము వెనుక పోయినాం, అంటే ముందస్తు ఎన్నికలకు పోయింది కాబట్టి కేసీఆర్ చేయలేకపోయినా ఆర్నకొండలో కట్టినాం. ఆ లిస్టు తయారు చేసిందే బొడిగ శోభక్క, అక్కడ చూసి వచ్చిందే బొడిగ శోభక్క. నా తర్వాత ఎమ్మెల్యే కట్టించిండ్రు, హయాంలో కట్టిండ్రు, అది ఇప్పటి వరకు లబ్ధారులకు ఇయ్యలే. అలా ఎడ్లు వండుకుంటాయి, గొడ్లు వండుకుంటాయి. అంటే ఉదాహరణ ఓన్లీ చొప్పదా నియోజకవర్గమే చెప్పగలిగిన. అంటే ఇప్పుడు ఇలాంటి కట్టిన ఇల్లు వందలు వేలు ఇవాళ సిటీలలో హన్మకొండ ప్రాంతంలో గాని, హైదరాబాద్ లో గాని, జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా దాదాపుగా అవుట్స్కట్ లో ఇల్లు కట్టి శిథిలావస్థలో ఉన్నాయి. వీటి ఎందుకు గుర్తుకొస్తలేవు? ఎందుకు ఇవ్వలేకపోతారు? ఫస్ట్ ఈ లబ్ధిదారులు అయితే ఇవ్వరాదండి. ఇప్పుడు ఏమైతుందంటే తమ్మి, గ్రామాలలో అప్లై చేసుకోండి అని అంటే డబల్ బెడ్రూమ్ల ఇళ్లలో పేర్లు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళు పేరు మార్చింది కదా తమ్మి, గృహలక్ష్మేనా? వాళ్ళు మహాలక్ష్మి పెట్టిరు, వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మో గృహలక్ష్మో ఇందిరమ్మ ఇల్లు ఏదోటి. ఇప్పుడు సేమ్ టిఆర్ఎస్ పాలనలో ఎవరికైతే, నేనైతే తమ్మి నిస్వార్థంగా గ్రామ పంచాయతీల కాడ డ్రా సిస్టమ్ చేసి నా నాయకులు నా కార్యకర్తలను చూడలే. ఇది ఓపెన్
డ్రా తీసి ఇచ్చినాం. సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే డ్రా తీసి వాళ్ళకు పేర్లు వచ్చిన వాళ్ళకే ఇస్తే అయిపోతుంది కదా. ఇచ్చిన తర్వాత ఎంతమంది అర్హులు అనే వాళ్ళు ఉన్నారు అనేది ఈజీగా తెలుస్తుంది కదా ప్రభుత్వానికి. కలగుర గంపోలే కేసీఆర్ సెలక్షన్ చేసిన మనుషులు అట్లే ఉన్నారు, మీరు అట్లే చేస్తే అసలు ఇస్తారా? నమ్మకం ఉందా? ఇంకోటి ఏమంటారు తెలుసా, గ్రామాలలో తమ్మి గవే కట్టిన ఇస్తలేరా, గిరి ఇస్తారన్న గ్యారెంటీ ఉందా? ఇవంతా కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఓట్ల కోసం ఇదంతా నడుస్తుంది అని అంటారు. రైతు బంధు అంటే ఇవాళ రైతు భరోసా ఏమో, రైతు భరోసా పడకపోయే 10 గుంటలు కాదు ఎకరం ఉన్నోళ్ళకి గాని అసలు లేనే తమ్మి లాంచ్ చేసి వదిలిపెట్టేసారు. ఇప్పుడు ఏముంది, మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ మళ్ళీ ఆగుతుంది. అంటే వీళ్ళు గ్యారంటీలు అనేవి అమలు చేస్తాను. 6 గ్యారంటీలు, ఒక బస్సు తప్ప తమ్మి, ఒకటే బస్సు, ఫ్రీ బస్సు తప్ప. ఇదంతా కళ్ళ అబద్ధం. మాటలతో చేతల్లో చూపించాలి. కేసీఆర్ హయాంలో కూడా పనిచేసింది, కేసీఆర్ తో ఉద్యమ సమయం కావచ్చు, ఎమ్మెల్యే కూడా మీరు పనిచేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చూస్తారు. ఇద్దరిని కంపేర్ చేస్తే బెటర్ పరిపాలన ఎవరు అనిపిస్తుంది? కొంత ఇక తమ్మి బెటర్ పాలన అని ఎవరికి అంటే పెద్ద గొప్పగా చెప్పుకునేటట్టుగా లేదు. ఎట్లుందంటే ఇక అయినో టైప్ పోయిండు. కానీ ఒకటి మాత్రం పక్క తమ్మి, మాయాంలో మాత్రం మేము ఉద్యమకారులం కాబట్టి జిద్దుగా మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. మా నియోజకవర్గాలలో మీరు 14 లో గెలిచిన ఎమ్మెల్యేలను చూడండి. కేసీఆర్ పాలన కూడా అప్పుడు కరెక్ట్ గా ఉండే. కుటుంబం అయితే రెండోసారి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అభివృద్ధి అనే విషయం పక్కకు పోయింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అందరు కూడా చెప్తున్నా, గత ముఖ్యమంత్రి పాలనను గుర్తు చేసుకునే కంటే ఆ ప్రజలను మర్చిపోయినరు, ఆ కుటుంబాన్ని మర్చిపోయినరు ప్రజలు. మీరు ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారు అది క్లారిటీ ఇవ్వరు. ఇద్దరు ఈక్వల్ ఉన్నారు తమ్మి, సేమ్ 10 ఏళ్ల పాలన ఈ పాలన శోభక కాదు. గ్రామాలలో మీరు ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు మేజర్ గా రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు కదా తమ్మి, తులం బంగారం ఇస్తానన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు 1 ఇయర్ దాటింది అధికారంలోకి వచ్చి, 3 సార్లు ముహూర్తాలు వచ్చినాయి. ఇప్పుడు ముహూర్తంతో పెళ్లి ముహూర్తాలతో 3 ముహూర్తాలు వచ్చినాయి. ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిండ్రా తమ్మి? అవునా కాదా? ఎంత ఆశపడ్డారు ప్రజలు. 1,00,000 రూపాయలు ఒక తులం బంగారం అంటే పేదింటి బిడ్డ బంగారములో పెళ్లి చేయొచ్చు అనుకున్నాం. అవునా కాదా? అంటే విమర్శలకు తావియకుండా, విమర్శలు ఎప్పుడు పెడదాం? ఎలక్షన్ల ముందు యుద్ధం చేసిండ్రు, అయిపోయింది. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు నన్ను అమలు చేయాలి కదా. మేజర్ గా ఏం ఆశించిర్రు తమ్మి ప్రజలు? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం ఆశించిర్రు? ఒక తులం బంగారం ఆశించిర్రు. నిరుద్యోగుల భృతి, నిరుద్యోగుల విషయానికి వస్తే నిరుద్యోగుల భృతి, నిరుద్యోగులకి నోటిఫికేషన్. మోసపోయారు అనుకోవచ్చా, కాంగ్రెస్ ఎవరు మోసం చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా అదే మాట అన్నాడు, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుని తెలంగాణ ప్రజలు అని చెప్పేసి అన్నాడు. ఏమన్నా నిజంగానే ప్రజలు మోసపోయారు అనుకోవచ్చా, లేక కాంగ్రెస్ మోసం చేసింది అనుకోవచ్చా? ఎప్పుడు తెలంగాణ ప్రజలు మోసపోరు, చూస్తారు అంతే. ఎట్లా అంటే ఈయన పాలన ఎట్లుంటది, ఈ ప్రభుత్వం పాలన ఎట్లుంటదని వెయిట్ చేస్తారు అంతే. ప్రజలు తలుసుకుంటే ప్రభుత్వాలను మనుషుల్ని మోసం చేస్తారు తమ్మి, పార్టీలను మోసం చేస్తారు. వాళ్ళు తలుసుకుంటే జీరోను హీరోని చేస్తారు, హీరోను జీరోని చేస్తారు. కానీ ప్రజలు చరిత్ర నిర్మాతలు, నమ్మిండ్రు అంతే. కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. యువ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారు బ్రహ్మాండంగా ఉంటది పాలన, నడుస్తది అని నమ్మిండ్రు అంతే తమ్మి. ఏవి కూడా ప్రజలు సంపూర్ణంగా 6 గ్యారంటీలల్లా ఏ పథకంలో కూడా 100% ప్రజలు ఎక్కడ కూడా ఆనందంగా లేరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు. ఇంతెందుకు తమ్మి, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం కేసీఆర్ లెక్క కాదు అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటికి 50,000 ఉద్యోగాలు ఏడాదిలో ఫిల్అప్ చేసామని చెప్తా ఉన్నారు కదా. అదే తమ్మి, ఇప్పుడు మేము అనేది అదే. ఇప్పుడు మరి ఆ నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొన్న ఎందుకు తమ్మి పిల్లలు గ్రూప్ 1 రాష్ట్రప్పుడు పెద్ద యుద్ధం చేసారు హైదరాబాద్ లో. అంటే నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులు కూడా ఆశించిండ్రు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తది, మేము ఉద్యోగాలు చేసుకుంటాం అని బిడ్డలు ఆశపడి వాళ్ళే ప్రచారం చేసి గెలిపించిర్రు తమ్మి. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఏది ఏమైనా నీళ్లు నిధులు నియామకాల కోసము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మ ఘోషిస్తది ఎక్కడున్నా కానీ, తన కన్న కళ నెరవేర్తలేదు తమ్మి. ఇది ముమ్మాటికి నిజం.
ఇప్పుడు మీకు ముమ్మాటికి నిజం. ఏమనిపిస్తుంది అక్క ప్రతిపక్ష పాత్రలో నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కవితనో వాళ్ళ పాత్రను వాళ్ళు నిజంగానే ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా ప్రతిపక్ష హోదాలో? వాళ్ళ నంబర్ తమ్మి, ఉమ్, వాళ్ళ నంబరు వాళ్ళ ఉనికి కోసమే ప్రజలు ఉపయోగించుకుంటారు ఓకే. వాళ్ళ ఉనికి. ఎందుకంటే పాపం ఆమె జైలుకు పోయి వచ్చింది. ఉమ్, ఆమె జైలుకు పోయి వచ్చింది కాబట్టి నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసము ఆమె బయలుదేరింది. ఉమ్, కేటీఆర్ ను కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారు అని అంటే ఆ జిహెచ్ఎంసి విషయంలో అరెస్ట్ చేస్తారు అనుకుంటే ఆయన ఒకటి ఎత్తుకున్నాడు అంతే తప్ప. కానీ వీళ్ళు ప్రజలకు ఉరకబెడతారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఒక బలమైన నాయకులు వీళ్ళనేది మాత్రం ప్రజల్లో నమ్మకం లేదు. వీళ్ళ మీకేమనిపిస్తున్నది? నంబర్ కూడా ఇప్పుడు కాళేశ్వరం విచారణ నడుస్తున్నది, విద్యుత్ కొనుగోలు మీద విచారణ నడుస్తున్నది, గొర్రెల స్కాము, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కార్లకు సంబంధించి విచారణ నడుస్తున్నది, ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తున్నది. ఇన్ని విచారణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నదా? నిజంగా నిజాన్ని నిర్భయంగా బయటికి తీసి ఎవరైతే నిజంగా ఆరోపణలకు అవినీతికి పాల్పడరో వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక నమ్మకం మీకు బీజేపీ నాయకురాలుగా ఉన్నదా? అయితే అధికారంలోకి రాకముందు పవర్ఫుల్ గా వేసిండ్రు మాటలు. ఉమ్, పవర్ఫుల్ గా అందరిని కటకటాల్లో పెట్టిస్తాం. ఎవరు పెట్టారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనుషులుగా రాజకీయ నాయకులు మనమేం చేస్తారు కానీ అయితే మాటలకు చేతలకు ఆచరణలో తేడా వచ్చేసింది. ఉమ్, ప్రజలు చూస్తారు అంటే మాటలే కానీ ఎవరిని జైల్లో పెట్టరు. అధికారంలో రాకముందు అందరూ మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ నడుస్తుందిలే అన్నట్టుకున్నారు. ఇది మాత్రం పక్కా. సో ఎస్సీ ఈ చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏం చెప్తారు అక్క? ప్రధానంగా గత 1 వీక్ నుంచి కూడా ఇదే అంశం గురించి డిస్కషన్ నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం ఇది. సో ఆయన 1,00,000 డప్పులు 1000 గొంతులతో భారీ కళా ప్రదర్శన కూడా అనుకున్నాడు. ఆ లోపలనే పర్మిషన్ రాకపోవడము, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోద ముద్ర వేసుకోవడం. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పటికి కూడా మందకృష్ణ మాదిగ కావచ్చు, కొంతమంది మాలలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. 9% ఎట్లా మాదిగలకు ఇస్తారు, 11% మాకు రావాలి, 32 లక్షలకు పైగా మాదిగలు అని చెప్తా ఉన్నారు. సో ఈ ఓవరాల్ సినారియో చూస్తే ఎస్సీ వర్గీకరణ మీద మీకు ఏమనిపిస్తుంది? తమ్మి మాదిగ దండరులో బొడిగే గాలన్న బొడిగే శోభక్క కూడా ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగిన వాళ్ళం తమ్మి వర్గీకరణ కోసం. కృష్ణన్న ఏ పిలిపించినా కూడా అందుకొని మాలాంటి ఎంతో మంది నాయకులం తిరిగిన వాళ్ళం. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో కూడా బొడిగే శోభక్క ఉన్నది, కరపత్రాలు పంచింది, అసెంబ్లీలో దెబ్బల పడ్డా. నేను మేరీ మాదిగా చాలా మంది మీ మహిళల 8 మంది మహిళల దెబ్బల పడ్డాం. 30 ఏళ్ల కష్టం తనతో పాటు కృష్ణ మాదిగతో పాటు చాలా మంది మాలాంటి జాతి బిడ్డలం కష్టపడ్డోళ్ళం మేము. కానీ కృష్ణ మాదిగ నిస్వార్థంగా చెప్పే వ్యక్తి. ఏదైనా ఇప్పుడు జాతి కోసము లెక్కలతో సహా ఇప్పుడు తను ఏమంటుండ్రంటే ఇది అందరికి తెలుసు. ఇప్పుడు మాకు 11% రావాలి అని అన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి మరి 9% మేము ఇచ్చినాం కదా, ఇది న్యాయమా కాదా అని మాదిగ కులంలో ఉన్న మేరావులని కృష్ణ మాదిగని పిలుచుకొని దాన్ని ప్రకటించే ముందు ఒక్కసారి నేను ఒక రివ్యూ పెట్టుకొని ప్రకటించితే ఏ ఇబ్బందులు లేకుంటుండు. అంటే ఇక్కడ కృష్ణ మాదిగ చేసే ఫైట్ ను జాతి మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలతోని కొందరి మాదిగలతోని కృష్ణ మాదిగ మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన కృష్ణ మాదిగకు ఒరిగేది ఏం లేదు. ఆయన లైఫ్ అంతా 30 ఏళ్ళకు పైగా జాతి కోసమే ఫైట్ చేస్తాడు. జనాభా 11 అంటే మాకు 11% రిజర్వేషన్ రావాలన్నప్పుడు మరి కృష్ణ మాదిగ మాట్లాడేది కరెక్టా రాంగా రైటా అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేస్తే కరెక్ట్ కదా. కానీ మందకృష్ణ మాదిగ బిడ్డల కోసం కాదు, ఇదంతా బీజేపీ నాయకుల మెప్పు కోసము ఈ రకంగా 9% కాదు 11% అనేటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చిన అనేది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు? తమ్మి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎవరు హామీ ఇవ్వలేదు. తను ఒక దేశ ప్రధానమంత్రిగా జాతిని అర్థం చేసుకొని కృష్ణ మాదిగ ఎన్ని తంటలు పడ్డాడో ఎన్ని బాధలు పడ్డాడో హామీ ఇచ్చిండు. సరే ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా మనకు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆయన పార్టీ అన్నది ఎక్కడ కూడా జాతి కోసము అందరిని బతిలాడిండు. జాతి కోసమే కదా తమ్మి. ఇప్పుడు నా బిడ్డకు ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలనో కృష్ణ మాదిగ కొడుకు ఒక ఎంపీ టికెట్ రావాలనో ఆయన పోలే కదా ఎక్కడ. బీజేపీకి నా కొడుకు ఒక టికెట్ ఇవ్వండి, నా బిడ్డకు ఒక టికెట్ ఇవ్వండి అని అడిగితే మనం ఏమనుకోవాలి? ఓహో వీళ్ళ కుటుంబ రాజకీయ అవకాశాల కోసమే ఈ రకంగా పోతుడు కృష్ణ మాదిగ అనుకోవాలి. అవునా కాదా? కానీ వాళ్ళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి
మాదిగల ఓట్లు వేస్తున్నాం కాబట్టి మాదిగలం మా రిజర్వేషన్ మాకు వస్తే ఏబిసిడి వర్గీకరణ అయితే ఏ పార్టీ అయితే అవునా కాదా? కాబట్టి మమ్మల్ని ఆదుకునే పార్టీకి మేము ఓట్లు వేస్తాం, అవసరం అంటే సపోర్ట్ చేస్తామన్నాడే తప్ప కానీ ఇలా బీజేపీకి వన్ సైడ్ ఉన్నాడు అనుకోవడం తప్పుదాం. ఎందుకంటే ఇవాళ సుగుణ కుమారి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు పిలుచుకొని మాట్లాడి కృష్ణమాదిగకు టికెట్ ఇస్తానంటే అన్న పోటీ చేయలే. మేమందరం కూడా పోయి సుగుణ కుమారకకు ప్రచారం చేసి గెలిపించినాం. అంత మాత్రాన ఆయన టీడీపీ అవుతాడా? అంటే అనేటోళ్ళు అంటారు, అనేటోళ్ళను కూడా ఎలా అనిపిస్తున్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇవాళ జాతి బిడ్డ పద్మ అవార్డు వచ్చింది మందకృష్ణ మాది కంటే కూడా అది బీజేపీతో ఉన్నటువంటి అనుబంధానికి నిదర్శనం అనేటువంటి ప్రచారం కూడా మొన్నటిదాకా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? పద్మ అవార్డు నిజంగానే ఆయన కష్టాన్ని 30 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి ఇచ్చిందా, లేకపోతే బీజేపీతో దగ్గరగా ఉన్నందుకు ఇచ్చిందా? ఒక మాదిగ బిడ్డను జాతి కోసమే పోరాటం చేస్తాడు. 24 గంటలలో దాదాపుగా ఓ 15-16 గంటలు కష్టపడతాడని ఒక జాతికి ఇస్తే తప్పేముందని తన శ్రమను గుర్తించి జాతికే అవార్డు వచ్చినట్టు కదా తమ్మి. పద్మశ్రీ అవార్డు అనేది మాదిగా జాతికే వచ్చింది అనుకుందాం. దాంట్లో బీజేపీకి దగ్గర అయితే ఇచ్చిర్రు అనుకోవడం తప్ప అట్లా చాలా మందికి వచ్చినాయి. మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు బీజేపీకి దగ్గర అయినరానా? ఇక అన్ని రాజకీయాలతో ముడి పెట్టొద్దు. అంటే ఎటు చేసి 30 ఏళ్ల కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కృష్ణమాదిగను ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అణిచిపెట్టాలని, డైవర్ట్ చేయాలని పాలసీ మాత్రము కొందరు నాయకులు నడిపిస్తారు తమ్మి. దాంట్లో కృష్ణమాదిగ డైవర్ట్ కాకుండా ఎత్తుకున్న ఏబిసి వర్గీకరణ అమలు కావడం కోసం ఫైట్ చేస్తున్న నాయకుడు జాతి బిడ్డ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీకేమనిపించింది అక్క వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండు, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ 9%, 5%, 1% రిజర్వేషన్లకు సంబంధించి ఈ క్యాలిక్యులేషన్ వర్గీకరణకు సంబంధించి 52 లక్షలకు పైగా మాదిగా మాల ఉపకులాలని చెప్తా ఉన్నారు. సో ఈ క్యాలిక్యులేషన్ 59 కులాలు ఒపీనియన్ ఏంటి అసలు? తమ్మి 59 కులాలం మేము, 59 కులాలం. మాకు 11% రావాలని కృష్ణమాదిగా మేధావులు ఇచ్చిన సర్వే ప్రకారమే తీసుకొని పోరాటం చేస్తున్న నాయకుడు, అవునా కాదా? ఇవాళ 11% ఇస్తే తప్పేముంది? ఇంకొకటి, మేము సంతోషంగా ఉంటే మా వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలంతా కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం చేద్దరు కదా తమ్మి, ఆనందంలో ఉంటే. అంటే మాకు 9% రిజర్వేషన్ చాలు అని అనుకుంటే, అవునా కాదా? అంటే 11% రావాలి అని అనుకున్న అనుమానం అని అయితే జాతిలో ఉంది కదా. అందుకే కదా సంబరాలు చేసుకుంటలేరు, అందుకే కదా జాతి ఆనందంగా లేరు, అవునా కాదా? ఈ 30 ఏళ్ల పోరాటంలో కృష్ణమాదిగ లెక్కల ప్రకారమే కదా బయలుదేరిండు. కృష్ణమాదిగ కాదు, కృష్ణమాదిగతోని ఎందరో నాయకులు కార్యకర్తలు బయలుదేరి యుద్ధాన్ని నడిపించారు కదా. కాబట్టి ఎక్కడ మీకు తెలంగాణ రాష్ట్ర పల్లెలలో, మాదిగ పల్లెలలో సంబరాలు జరిగినాయి తమ్మి? ఎవరన్నా హర్షిస్తూ చేసిండ్రా? ఎవరన్నా మాదిగ పల్లెలు పార్టీలకు అతీతంగా 9% ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ 9% మాకు ప్రకటించిరని ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ గూడాలలో, మాదిగ పల్లెలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకొని, రేవంత్ రెడ్డి అన్న ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేసిర్రా నా జాతి? చేయలే. అందరూ ఇవాళ రేపు వెనకట్లెక్కలేరు తమ్మి. లెక్కలు చదువులు చదువుకొని జనాభాలో మేము ఎంతున్నామని తెలుసుకుంటుండ్రు. కాబట్టి ఆనందంగా మాత్రం లేరు తమ్మి ప్రజలు. నా జాతి బిడ్డలు భారీ బహిరంగ సభనే పెట్టకపోతా ఉంది. మెదక్ సంబంధించిన జిల్లా గజ్వేల్లో వర్గీకరణకు సంబంధించి ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేయబోతుందని చెప్తా ఉన్నారు. సో దానికి గెస్ట్గా మల్లికార్జున ఖర్గేను, రాహుల్ గాంధీను పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణను తెలియజేస్తామని చెప్తారు కదా. దీని ఎట్లా చూస్తారు? అది అంటే ఆ సభ నడపడం అంటే ఇక అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి ఎత్తుకోవాలి, జాతి ఓట్లు రావాలి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే స్థానిక ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోవాలి. మేము జనాభాలో ఎక్కువ ఉన్నోళ్ళం, మాదిగ బిడ్డలం కాబట్టి ఇది ఒక్కటి చూయించుకుంటే ఇక బ్రహ్మాండంగా ఉంటది. రేపు స్థానిక ఎన్నికలన్న ఎటు చేసి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ సభ పెట్టుకుంటుండ్రు. ఖర్గే గారు ఎవరనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మా జాతి యాక్సెప్ట్ చెయ్యదు. తర్వాత సభ ఎవరు పిలిచినా పోతారు, అంతే కదా తమ్మి? ఎవరు పిలిచినా పోతారు, దాంట్లో అయ్యేదేం లేదు.
కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము లెక్కలతో సహా జనాభాతో సహా 59 కులాల మొత్తం వివరాల చిట్టా వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి కృష్ణమాదిగ వేసిన ఆ క్వశ్చన్ కు ఇప్పటి వరకు అధికార పార్టీ ఎందుకు జవాబు ఇవ్వలేకపోతుంది? మాకు 11% రావాలని అంటుండ్రు కృష్ణమాదిగ. ఎట్లెట్లా వస్తుందని ఒక్కసారి ఓపెన్ గా కృష్ణమాదిగని పిలిచి జాతి నాయకులు పిలిచి వీళ్ళెందుకు క్లారిటీ ఇవ్వలేకపోతాండ్రు? కృష్ణమాదిగ అడిగిన దాని మీద విమర్శ పెట్టి ప్రెస్ మీట్ పెట్టే కంటే వీళ్ళెందుకు ఓపెన్ గా పిలిచి ఒక వేదిక తయారు చేయలేకపోతాండ్రు? పెట్టుకొని తమ్మి వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళు ఇంకా ఎవరిని రాహుల్ గాంధీని పిలుచుకున్నా ఎవరిని పిలుచుకున్నా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడు ఇదేంది అనేది ప్రజలు తేటతెల్లం చేస్తారు. రేపు తెలుస్తుంది కదా, ఐదేళ్ల జరగబోయే ఎన్నికలలో ఏం చేస్తారనేది తెలుస్తుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా ప్రజలు రిజల్ట్ ఇస్తారు తమ్మి. సో ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వాలంటూ బీసీ కులగణన మీద కూడా ఆ నివేదిక తెప్పించడం, దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టడం. సో దాని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అక్క బీసీ సంఘాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు వార్తల్లో, వాళ్ళు ఇవి తప్పుడు లెక్కలు అంటూ కాకి లెక్కలు అంటూ కవితకు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ ఒక మాట అన్నాడు, నరేంద్ర మోడీ ఇక అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు ఛాయ్ తాగినంత సేపు కాదు రాజ్యాంగ సవరణ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అని అంటున్నాడు. సో ఎట్లా చూస్తారు ఈ కామెంట్ మీద? నిజంగానే ఛాయ్ తాగినంత సవరణ చేసి ఇవ్వచ్చంటారా? తమ్మి కవిత మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగానే ఉంటది. అంతేనా తమ్మి? అప్పుడు వర్గీకరణ కోసం కృష్ణమాదిగా ఫైట్ చేసిండు. బీసీల రిజర్వేషన్ విషయంలో ఎవరు న్యాయం చేసిరు ఎవరు అన్యాయం చేసిరు అనేది బీసీ సమాజానికి తెలుసు. వీళ్ళు ఇవాళ మాట్లాడినంత మాత్రాన, అన్న చెల్లె మాట్లాడినంత మాత్రాన బీసీలు యాక్సెప్ట్ చెయ్యరు. మొన్న బీసీలలో ఉన్న మేధావులంతా కలిసి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అంటే మళ్ళా ఏదో పేపర్లు గాలబెట్టిన తర్వాత మొత్తం ఈ ప్రభుత్వం మీద పార్టీలకు అతీతంగా ప్రభుత్వం మీద బీసీ సంఘాల సంబంధించిన నాయకులు, వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ దాంట్లో ఉన్న మేధావులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిరు క్లారిటీగా. అంటే ఇవాళ దాని మీద కవిత టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా మాట్లాడడం ఏంటంటే ఒక న్యూస్ రావాలి, ఒక ఛానల్లో మేము బీసీల కోసం మాట్లాడినట్టుగా ఎస్సీల కోసం మాట్లాడినట్టుగా ఒక న్యూస్ రావాలనేది ఆలోచన తప్ప గాని నిజంగా సబ్బండ వర్గాలు వాళ్ళ కుటుంబ పాలనలే నలిగిపోయిండ్రు, అన్నిటికీ దూరమైన తమ్మి మాటికి చెప్తున్నాం. వాళ్ళు లక్ష్మణ్ గారు కావచ్చు, బీసీ నాయకులు, మీ నాయకులు కూడా చెప్తారు ఇదంతా తప్పులు లెక్కలని చెప్పేసి, లక్ష్మణ్ గారు కావచ్చు ఇతర బీసీ నాయకులు కూడా చెప్తారు కదా. మా పాయల్ శంకరన్న కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు కదా నిండు అసెంబ్లీలో, అవునా కాదా? అంటే తమ్మి ఏది ఏమైనా గత రోజులకు ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరిని అడిగినా కూడా ఇవాళ జనాభాలో ఏ కులం ఎంత మంది ఉన్నారు ఏందనేది క్లారిటీగా చెప్పగలుగుతుండ్రు. దాని అంటే ప్రతిదీ ప్రభుత్వం అనేది ఓట్ల కోసం చూడకుండా, సీట్ల కోసం చూడకుండా నిక్కచ్చిగా నిజాయితీగా ఇగో మీ జనాభా ఇది ఉంది, మీ జనాభా ఇది ఉంది అని ఓపెన్ గా చెప్పే ప్రభుత్వాలు లేవు తమ్మి, అది అన్ని కులాలకి. ఎందుకంటే ఇవాళ బీసీల దాంట్లో అంటే వాళ్ళ స్థానాలు ఇప్పుడు జనరల్ స్థానాలలో బీసీలు నిలబడతారు, వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఇక్కడ అన్యాయం ఎవరికి జరుగుతుంది? ఓసీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీల జనాభా ఎక్కువ ఎట్లా చూపిస్తారు తమ్మి? పాలించేది ఎవరు? ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? కాబట్టి ఎవరైనా వాళ్ళ సీటు కిందకి ఎసరు తెచ్చుకుంటారా? వాళ్ళ సీట్ల కిందకు నీళ్లు తెచ్చుకుంటారా తమ్మి? మాదా అంబేద్కర్ గారు అంటే ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు దేవుడు, మా ఎస్సీ రిజర్వేషన్ మాకుంటాయి, మాదా ఎవరు ముట్టుకోరు. ఏ ముట్టుకున్నా జనరల్ స్థానాలలో బీసీలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంచి పోరాటాలు స్టార్ట్ అయినాయి. బీసీలు అందరు ఏకమైతే బ్రహ్మాండం ఉంటుంది. ఏ నాయకుడైనా బయలుదేరని ఆ నాయకుడికి బీసీలంతా ఏకమై సపోర్ట్ చేస్తే ప్రభుత్వాలు అనేటోళ్ళు ఆలోచనలు చేయాలి. జనాభాలో ఎవరు ఎందరం ఉన్నాము, మేము ఏలేటోళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో తిరుగుతుంది తమ్మి. ఏదో లెక్కలేసి అధికారంలో ఉన్నామని గుడ్డిగా లెక్కలేసి ఇస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు. బీసీలు చైతన్యమైన బీజేపీ కూడా బీసీ స్టాండ్ పెట్టుకున్నట్టున్నది. బీసీ అధ్యక్షుని పెడతాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ ప్రజల్ని బీజేపీ కూడా ఏమన్నా ఒళ్ళో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా?
తమ్మి చూద్దాం అది అధిష్టానం బీసీని చేస్తుందా అంటే గతంలో అయితే ఆ బండి సంజయ్ అన్నాడు బీసీ బిడ్డని చేసిండ్రు కదా, ఎస్. అవునా కదా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూడా ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఫస్ట్ ప్రకటించిందే మా దేశ ప్రధానమంత్రి కదా. ఎస్. రావాలని ఆశిద్దాం, ఆ కళ నెరవేరాలని ఆశిద్దాం, తప్పేం లేదు కదా తమ్మి. ఈ రాష్ట్రానికి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే తప్పేమున్నది? తప్పేం లేదు కదా. ఇప్పుడు రాసి పెట్టుకున్నారా తమ్మి? అదేమన్నా రాసి పెట్టుకున్నారా? తప్పేమున్నది? ఒకసారి బీసీ కావాలి చాలు. 10 ఏళ్ళు ఓలేలిండ్రు, 5 ఏళ్ళు ఓలేలుతాండ్రు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయితే ఏమైతుంది? తప్పేమున్నది? మార్పు రావాలి. ఆ తర్వాత మాకు వస్తుంది, మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన 5 ఏళ్ళు నుండి 5 ఏళ్ళు మాకు ఇచ్చిన మంచిగుండు, మాకు ఇయ్యకపాయ. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఆయన ఇయ్యకపాయ. కనీసం ఓసారి బీసీ అయితే ఓసారి ఎస్సీ అవుతుంది. మార్పు అనేది ప్రజలు కోరుకుంటే తప్పకుండా ఆ రోజు రావాలని నేను ఆశిస్తున్నా తమ్మి శోభక్కగా. కానీ ఎప్పుడు గాని ప్రభుత్వాలు అనేటి జనాభా నిష్పత్తి ప్రకారం అంటే క్లారిటీ ఉండాలి. జనాభాను మనం లెక్కేస్తున్న క్రమంలో కమ్యూనిటీ పరంగా ఇప్పుడు మేము 59 కులాలు అంటున్నాం. 59 కులాలుగా మా మాదిగా కమ్యూనిటీగా మేము ఇంతమంది ఉన్నామని లెక్కలతో చెప్తున్నాం. ఇవాళ బీసీలది కూడా లెక్కలతో సహా చెప్పినప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తమ్మి. ఇది ఫస్ట్ వాళ్ళ మైండ్ కు తడితే, వాళ్ళ ఆలోచన వస్తే బాగుంటది. సమాజం అంతా కూడా హర్షిస్తారు. నేను మొత్తం విన్న తమ్మి ఆ బీసీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్, అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అందులో, ఏజ్డ్ పర్సన్స్ ఒక్కొక్కరు. వాళ్ళు క్లారిటీగా చెప్పిండ్రు లెక్కలతో సహా. రావాలి తమ్మి, చైతన్యం రావాలి, పోరాటాలు రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిండ్రు చాలు. 10 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు ఒకరు, ఇంకో 5 ఏళ్ళు. అన్ని కులాల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఆశించినట్టుగా కలగన్న కలను నెరవేర్చడంలో చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అక్కడ జెండా ఎగరేసింది చాలా కాలం తర్వాత. సో అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు తెచ్చుకోలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ 22కు పడిపోయింది. సో ఢిల్లీ ఎన్నికల్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది తమ్మి? వాళ్ళందరికీ బుడిగ శోభక్క గాలన్నగా మా బీజేపీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన మా ఎమ్మెల్యేలందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. కానీ ఒకటి మాత్రం నిజం తమ్మి, కవిత అడుగు పెట్టింది వాళ్ళ రాజకీయ జీవితమే జీరో చేసింది దొరసారి, అవునా కదా? ఆమెతోని ఈ లిక్కర్ దందా స్కామ్ చేయకుంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, కవితమ్మ, ఇంకా కొందరు ఇవాళ కవితమ్మతో దోస్తు చేసిండ్రు కాబట్టే మీరు మీతో పాటు మీ పార్టీనే జీరో చేసిరు ప్రజలు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అలా అయ్యా అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఒక బిడ్డనే కంట్రోల్ చేయలేదు తండ్రి అని తెలంగాణ రాష్ట్రంలో కవిత చేయబట్టి, కేటీఆర్ చేయబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాజకీయంగా జీరో అయింది. అంటే అధికారంలోకి రాలేదు. వీళ్ళు దోస్తాన్ చేసి ఏ రాష్ట్రంలో కాలు పెట్టిండ్రో, ఎవరి ఇళ్లలో కాలు పెట్టిండ్రో, ఏ ప్రభుత్వంతో దోస్తాన్ చేసిండ్రో అక్కడ కూడా భూస్థాపితం చేసిన చరిత్ర కవితకుంటది తమ్మి, ఇది మాత్రం పక్కా. కానీ ఇన్నేళ్ళు చూస్తున్న కాలాన్ని తమ్మి మీరు చెప్పినటువంటి లైన్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ తో కలిసిన వాళ్ళు ఎవరు కూడా గెలిచినట్టుగా లేదని. అంతే కదా, ఎవరికి మానసికంగా కుటుంబాల వల్ల రోడ్ల మీద పడ్డాయి, పార్టీలు కూడా రోడ్ల మీద పడ్డాయి, అవునా కాదా? అదే కవితతోని మీరు లిక్కర్ స్కామ్ లో దోస్తాన్ చేయకుంటే, ఆమెకు అవకాశం ఇవ్వకుంటే ఇలా ప్రజలు మిమ్మల్ని తీసుకుందరు కావచ్చు, మళ్ళోసారి ఆలోచన చేయవచ్చు ప్రజలు, అవునా కాదా? అంటే అమ్మో 2 సార్లు గెలిపిస్తే ఇగో గిదా దందా నడిపించింది అనేది ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి తమ్మి. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు పోయిన వాళ్ళు తప్పకుండా ఓడిపోయారు. కవితతోని బిజినెస్ చేసిన వాళ్ళు ఇవాళ ఓడిపోయిన అంటే అలాంటిది. ఇలా రాష్ట్రంలో కూడా అంతే తమ్మి. కేటీఆర్, కవిత, హరీష్ రావు కొంతనుకో, కేటీఆర్, కవిత, సంతోష్ బాబు వీళ్ళు కేసీఆర్ కుటుంబంతో సెట్ బ్యాక్ అయినారు అనుకో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంటది. వాళ్ళు కేసీఆర్ ను ముగ్గురు చుట్టుముట్టినంత కాలం ప్రజలు నమ్మరు, తెలంగాణ ప్రజలు నమ్మరు. సేమ్ ఇక అక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా గంతే. మహారాష్ట్ర పోయిండు కేసీఆర్, ఏం జరిగింది తమ్మి? ఎన్నికలప్పుడు ఢిల్లీకి పోయిండు, ఆ ఎన్నికల ప్రచారంలో ముందు వీళ్ళంతా పోయి వచ్చిండ్రు, ఏం జరిగింది తమ్మి? వాళ్ళదంతా ఐరన్ లెగ్,
ఏడు అడుగు పెడితే ఆ ఇండ్లు నాశనం అవుతాయి, ఆ పార్టీలు నాశనం అవుతాయి, మనుషులు కూడా కోలుకోకుండా అవుతారు. ఉమ్. ఇది మాత్రం పక్కా. ఓకే. ఓకే, దాంతో పాటుగా మీకు అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రానటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటిని బీజేపీ ఏమైనా టార్గెట్ చేస్తూ ముందుకు పోతుందా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వాళ్ళ వ్యూహాలు అమలు చేసే ప్రయత్నం చేస్తుంది, సభలకు సమావేశాలకు తెరలేకపోతుంది. సో మీ బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? తమ్మి, బీజేపీ పార్టీని ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత చర్చ జరుగుతుంది ప్రజల్లో. మోడీ గారి హవా మాత్రం గ్రామాలలో ఉంది తమ్మి, ఇది మాత్రం పక్కా. యూత్ లో ఉంది, గ్రామాలలో ఉంది, రైతులలో కూడా తమ్మి. సరే, ఇచ్చేటి ఆ 2000 అయినా కానీ టైంకు రైతుల అకౌంట్ లో పడుతున్నాయి, మాట నిలబెట్టుకుంటున్నారు దేశ ప్రధానమంత్రి గారు అనేది మాత్రం. మీరు ఏ రైతులను కదిలించండి అంటే నేను గొప్పగా చెప్పుకుంటలేదు తమ్మి, కానీ వేస్తుండు ఇది పక్కా అనేది మాత్రం ఉంది. తర్వాత మేము ఆరాట పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మేము మేము మమ్మల్ని నమ్మండి ఒక్కసారి అంటాం ప్రజలను. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆలోచన చేయండి, నమ్మండి. 2 ప్రభుత్వాలను చూసిండ్రు మీరు, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, కాంగ్రెస్ పాలనను చూస్తాను. మమ్మల్ని కూడా నమ్మండి అని మేము నమ్మకాన్ని కల్పిస్తాం, మేము భరోసా ఇస్తాం, ఆలోచన చేయండి అని అంటాం. అంతే కదా తమ్మి? అంతే తప్ప గాని ఏదో 6 గ్యారంటీలు అమలు చేసి మేము ఇంకోటి చేస్తాం అని కాదు. ప్రజలు నమ్మాలి, తెలంగాణ ప్రజలు నమ్మాలి. ఇక మోసపోరుతాం, మీకు గోసపడరు, చూపిస్తారు ప్రజలు. ఎందుకంటే దీంట్లో నేను ఏ రైతును కల్పించిన పార్టీలకు అతీతంగా తమ్మి. నిన్న నేను మా కొడిమేర మండలకు ఒక ఫంక్షన్ పోయినా, ఎట్లుందే అని అంటే ఏమంటున్నాడు, ఇక చెప్పుకోవద్దు శోభక, చెప్పుకుంటే బాగాలేదు పరిస్థితి, చెప్పుకోవద్దు అంటే సేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు ఉన్నోళ్ళు కూడా నువ్వు ఎక్కడికన్నా పో శోభక అన్న నమస్తే రా నేనంటే ఎట్లుందే అని అంటే ఇక చెప్పుకోవద్దులే శోభక, ఏముందిలే అంటే ఒక నాయకులకి లీడర్లకి గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళకే మనసులో ఆనందం లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఆనందం లేదు తమ్ముడు. పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఆనందం లేదంటారా? ఆనందం లేదు, ఎందుకంటే ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఎటుబాయే రైతు బంధు, ఎటుబాయే రుణమాఫీ, ఏవి ఇండ్లు, ఏది తులం బంగారం, ఏది నిరుద్యోగుల భృతి, అవునా కాదా? ఏది ఇప్పుడు మహిళలకి 2500 ప్రతి నెల అకౌంట్ లో వేస్తామన్నారు కదా, వేస్తామన్నారు కదా తమ్మి. 4000 పెన్షన్ ఎటుబాయే లాంచ్ చేసి వదిలిపెడితివి, లెక్కేరా అత్తమ్మి. సంవత్సరంన్నర ఒక్కరికి 4000 చొప్పున ఇస్తున్నారు కదా పెన్షన్. 2500 మీ అకౌంట్ లో పడతాయి మహిళలకి, చదువుకున్న అమ్మాయిలకి ల్యాప్టాప్, అవునా కదా? స్కూటీ ఇస్తా అన్నారు. తమ్మి స్కూటీలు కూడా ఇస్తామన్నట్టున్నారా? స్కూటీలు ఇస్తామన్నారు. మహిళలకి 2500, ఇంట్లో ఉన్న మహిళలకి 2500 అకౌంట్ లో ఇస్తామన్నారు. లెక్కేయాలి తమ్మి. తులం బంగారం ఇవాళ 84,000 చిల్లరనో 90,000 ఉంది, చూస్తున్నాం రోజు వార్తలలో. కానీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటది. సో మా ఇష్టం, ఇంకొక 2 నెలల తర్వాత అయినా మేము ఇస్తాం, కానీ ఇయ్యమని ఎగ్గొట్టట్లేదు కదా మేము గత ప్రభుత్వం లెక్క కూడా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అంటే ఎగ్గొడతామని ఎవరు అన్నారు కదా తమ్మి? ఎగ్గొడతామని అంటే వీళ్ళు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ప్రజలను ఎట్లుంటది రియాక్షన్? కాబట్టి చేస్తామని అంటారు, అంతే చేస్తామని అంటారు. కానీ మనకు ఆచరణలో తెలుస్తుంది కదా తమ్మి. ఏదన్నా కరెక్ట్ గా చేసేది చెప్పండి మీరు, ఏదన్నా ఒక్కటి కరెక్ట్ గా చేసేది చెప్పండి. అరే కేసీఆర్ అన్నాడు అయిపోయింది అని ఏం చేసిండో ఏం కథ వదిలిపెట్టారు. ఊకే వాళ్ళ కుటుంబం గురించి ఆయన గురించి మనం మాట్లాడుకునే కంటే ఈ 6 గ్యారంటీ 66 పక్కకు పెట్టారు. ఫస్ట్ 66 మీరు ఎప్పుడు అమలు చేస్తారో చూద్దాం అవి. కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు ప్రజల గుండెలకు ప్రజల బతుకులకు దగ్గర హామీలు కదా ఇవి, అవునా కదా? ఇప్పుడు రైతు భరోసా ఉంది తమ్మి. రైతు భరోసా రైతులకు ఎప్పుడు అవసరం తమ్మి? సీజన్ మీద అవసరం. పూళ్ళకి అక్కరకస్తాయాను, మందు బత్తాలకు అక్కరకస్తాయాను, రైతుకు ఆశ కదా తమ్మి, అవునా కదా? కౌలు రైతులు ఎంత ఆశించారు తమ్మి? 12,000 ఇస్తారన్నారు కౌలు రైతుకి. వాళ్ళకి 1 రూపాయి ఉండదా తమ్మి అకౌంట్ లో? అంటే పెడతా అంటే ఆశ, ప్రజలకు ఎట్లుంటది? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం అట. కాబట్టి నువ్వు పెడతానో బట్టి ప్రజలు ఆశించిండ్రు వాళ్ళు. అరే మనకు వస్తుంది కదా, మళ్ళీ ఆదుకునే ప్రభుత్వం వస్తుంది కదా, తప్పేమున్నది? కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయిండు, కానీ తను 2 లక్షలు చేస్తానంటాడు కదా అధికారంలోకి వస్తే అన్నారు.
6 గ్యారంటీలు 100% సక్సెస్ చేసినప్పుడు కాస్త ఆలోచన చేస్తారు. కానీ ఒకటి తమ్మి, గ్రామాలలో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే తృప్తిగా లేరు. అంటే ప్రజలు ఏమైందని అడుగుతుండ్రు. నువ్వు ఓట్లు వేయించినావు కదా, అప్పుడు ఎంబడి వాడు ఓట్లు వేయించినావు కదా, ఏం సంగతి, మాకు ఎప్పుడు ఇస్తారు, మాకు ఇది రావాలి కదా. ఇగో ఇది లోకల్ బాడీ క్వశ్చన్ ఎన్నికల్లో గ్రామాలలో మా సత్తా తయారైంది. చూపిస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలంతా మేము ఇచ్చిన ఆ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో చేరుతున్నాయి అనేటువంటి నమ్మకం ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. తమ్మి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి మన మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినప్పుడు ఏమన్నారు, సేమ్ తెలంగాణ మేనిఫెస్టో ఇక్కడ దాదాపు అమలు చేస్తామన్నారు. ఢిల్లీ కూడా ఒక మీటింగ్ పోయినప్పుడు ఉమ్, ఢిల్లీకి పోయినప్పుడు కూడా మొన్న సేమ్ ఇక్కడదే మాట్లాడిండ్రు. అవును. ఇక స్థానిక ఎన్నికల గురించి ప్రజలు నమ్మాలి కదా తమ్మి. సంవత్సరంన్నర అయిపోతుంది, సర్పంచుల పదవులు అయిపోయి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. గ్రామాలలో ఎవరు అందుబాటులో ఉంటారు తమ్మి? సర్పంచులు, వార్డు మెంబరు, ఉప సర్పంచ్, ఎంపీటీ సెనేటర్లు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మంచికి చెడుకు పిలిస్తే ఉరికేటోళ్ళు ఎవరంటే స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు. స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటుండ్రు? పొద్దున గ్రామ పంచాయతీ కత్తర పోయి ఎంఆర్ఓ ఆఫీసో ఎంపీడీఓ ఆఫీసో. సంవత్సరంన్నర వీళ్ళు ఎన్నికలు జరపలేదు అని అంటే ప్రజలు వీళ్ళని ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? అవునా కాదు? ఒకసారి మీరు ఆలోచన చేయండి తమ్మి. వీళ్ళకి ఎట్లా అధికారం అప్పచెప్తారు అనుకుందాం, ఏ రకంగా? సరే, వాళ్ళు ఏమన్నా ఇంకా ఆలోచన అంటే ప్రజలు ఏదో మభ్య పెట్టి ఇంకేదో చేసి ఆశిస్తారు కావచ్చు. కానీ ప్రజలు ఒక 1 ఇయర్లే తేడా వచ్చేసింది పార్టీ మీద. 1 ఇయర్లని ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు 1 ఇయర్ పట్టింది, గంతే, ఏం లేదన్న. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటారు కదా తమ్మి, ఎమ్మెల్సీ ఎన్నికలది కూడా తప్పకుండా ఢిల్లీలో వచ్చిన రిజల్ట్ ఇక్కడ తప్పకుండా ఆలోచన చేస్తారు. ఇప్పుడు 317 జీవో దాని మీద సవరణ చేయమని మేము జైలుకు పోయొచ్చిన వాళ్ళం, నేను బండి సంజయ్ అన్న గారు జైలుకు పోయొచ్చిన వాళ్ళం. ఇప్పటికి కూడా ఆ జీవోను అమలు చేయలేకపోతారు. ఇంకా కొందరు ఉద్యోగస్తులు అదే సవరించలేదు, ఇంకా అది అమలు కాలేదని భార్య కాడ భర్త కాడ ఉన్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థులు చెప్తే మా పార్టీ నుంచి మేము ఇది చేయగలుగుతాం, లేకుంటే మీ గురించి మాట్లాడగలుగుతాం అంటే నమ్ముతారా తమ్మి? నమ్మే పరిస్థితిలో ఉన్నారా? తప్పకుండా తమ్మి, మా బీజేపీ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారు. ఎందుకు తెలుసా? మా కోసం కొట్లాడిన వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ ఎంపీలు 8 మంది ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలే అమలు చేస్తలేరు వీళ్ళు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలబడ్డా, మా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, నిలబెట్టిన అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారు తమ్మి. గ్రాడ్యుయేటెడ్ ఎన్నికలు కానివ్వండి. చెప్పండి. ఫైనల్ గా మీరు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు? వైపు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా పోయింది, కేటీఆర్ కూడా, ఇంకోవైపు కాంగ్రెస్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ అంటాడు. సో దీని మీద మీ కామెంట్ ఏంటక్క ఈ పార్టీ ఫిరాయింపుల మీద? తమ్మి, మీరే నాకు సాక్ష్యం, మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను హుజరాబాద్ ఎన్నికల్లో మాట్లాడినా, తర్వాత మన రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ లో, మున్గోడు ఎన్నికలలో మాట్లాడిన. ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసిందే కేసీఆర్ కదా తమ్మి. కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళను తన బలవంతంగా తీసుకున్నాడా లేకుంటే పదవులు ఇచ్చి తీసుకున్నాడా మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళ బీఫామ్ మీద గెలిచి అసెంబ్లీలో ప్రమాణం చేసి ప్రజలకు ప్రతిపక్షంగా ఉంటామని ఇలా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళు అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షమే లేకుండా చేసినోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, అవునా కదా? వాళ్ళు ఎందుకు కొట్టుకుపోతారు తమ్మి? వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటారు. మొదలు పెట్టిందే నువ్వు ఏ పార్టీ మీద గెలిస్తే ఆ పార్టీ మీద ఉండి పని చేసుకుంటోడు చేసుకును, ఎమ్మెల్యేలు అనేటోళ్ళు అభివృద్ధి చేసుకునుదురు, లేదంటే మాతోనే సాధ్యం కాలేదని ప్రజల్లో ఆ గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పుకొని తిరుగుదురు. అసలు మొదలు పెట్టిందే నీచమైన కల్చర్ తీసుకొచ్చిందే, నీచమైన ఆలోచనను అమలు చేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అవునా కాదు? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే, మాలాంటి ఉద్యమకారులని ఎట్లా తిట్టిడతాం మీ బూతులు?
ఒక్కరికైనా చెప్పిన నేను, చాలా మంది ఉన్నారు. అవునా కాదా? మా మీద కర్రలు అందుకొని ఉరికిచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మా మీద గుడ్లతోని టమాటాలతోని మానుకోట దగ్గర మా ఉద్యమకారులను ఉరికిచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. బూతులు అమ్మని అని బూతులు తిట్టిన వాళ్ళకి నువ్వెట్లా టీడీపీలో గెలిస్తే వాళ్ళకు వెంటనే మంత్రి పదవులు ఇస్తావు, కాంగ్రెస్ లో గెలిస్తే ఎట్లా మంత్రి పదవులు ఇస్తావు? ఉమ్, ఎందరో తెలంగాణ కోసము బలైన బిడ్డలు ఎవరి ఎవరి కారణాలతోని బలైనరు, ఆ వ్యక్తులతోనే ఆ పార్టీలతోనే బలైనరు అని తెలుసుకోకుండా పిలిచి ఎట్లా ఇస్తాను మంత్రి పదవులు? ఉమ్, రాంగ్ స్టెప్ వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు గారు ఈడ హైకోర్టులో అవకాశం దొరకకుంటే మళ్ళా సుప్రీం కోర్టుకు పోయి మేము ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం అంటే అది కరెక్ట్ గా అత్తాం వాళ్ళు ఎందుకు తిరుగుతుండ్రో. నువ్వు ఎప్పుడు గాని కరెక్ట్ స్టెప్ వేసినప్పుడు నువ్వు వేరే పార్టీ అరే నీకు ఆల్రెడీ నీకు ముఖ్యమంత్రికి సరిపడా బలముండంగా ఎమ్మెల్యేలు గెలిచి ఉండంగా బలవంతంగా వాళ్ళను గుంజుకునే కల్చర్ నువ్వు తయారు చేసిన తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళు తయారైనరు. ఉమ్, నేను ఇంతకుముందు అన్నా కదా తమ్మి, కేసీఆర్ చేసిన విధానాలే ప్రతిపక్షం లేకుండా చేసిండు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి అన్న కూడా అదే చేస్తుండు కావచ్చు, ఉమ్, అంతే కదా. నువ్వు నా పార్టీ లేకుండా చేసిన 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము గోసపడ్డము, నిన్ను కూడా గదే గోస పెడతానని కక్ష కడుతుండు కావచ్చు. దానికి తల వంచుకొని చక్కగా గెలిచిన నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసుకుంటా హరీష్ రావు కేటీఆర్ ఏదో పని చేసుకుంటూ ఉండక వీళ్ళు సుప్రీం కోర్టుకు ఆ కోర్టుకి ఈ కోర్టుకు తిరుగుతారు. ఎందుకు తిరుగుతుంటారు కోర్టుల చుట్టూ కదా? ఉమ్. నువ్వు కరెక్ట్ గా లేవు కదా అప్పుడు. ఎస్. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అక్క? మీరు ఈ ఏడాది పాలన మీద కావచ్చు, మీ బీజేపీ ఢిల్లీ గెలుపు మీద కావచ్చు, నడుస్తున్నటువంటి కాళేశ్వరం ఇతరితర ఎంక్వైరీల మీద కావచ్చు, ఓవరాల్గా ఈ ఏడాదిన్నర సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది బొడిగె శోభక్క? ఒకటి తమ్మి, నేను తొలి వెలుగు ఛానల్ ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఆ అంటే ఒక ఉద్యమకారురాలుగా, బొడిగె శోభక్క గాలన్న ఉద్యమకారురాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మా భార్యాభర్తల పాత్ర ఎంత ఉందనేది మీకు తెలుసు. దాదాపు 18-19 సంవత్సరాలు మా ఉడుకు రక్తాన్ని వెచ్చించిన వాళ్ళం. అంటే జై తెలంగాణ అననోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనోళ్ళకి వాళ్ళ పదవులు వచ్చేసినాయి, బాధేం లేదు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించింది నిరుద్యోగుల బాధలు, రైతుల బాధలు, మహిళల బాధలు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించిన దాన్ని అమలు చేసుకుంటూ పోతే అంతకంటే ఎక్కువ ఏం లేదు తమ్మి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వ పథకాలు మేమిస్తున్నాం కేసీఆర్ ఇయ్యలేదు ఇంకోరు ఇయ్యలేదని అనడానికి అవకాశమే లేదు. ప్రజలు ట్యాక్స్ కడతారు, పన్నులు కడతారు. ప్రజలు కట్టిన పన్నులతోనే ఇవాళ ప్రభుత్వానికి బడ్జెట్, ఆ బడ్జెట్లకి వెళ్ళి ప్రజలకు ఇవ్వవలసిందే. ఎవరింట్లోకి వెళ్ళి తెస్తలేం, అవునా కాదా? ఎవరింట్లోకి వెళ్ళి తెస్తలేం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానివ్వండి, ఇంకో దాని మీద కానివ్వండి విచారణ జరుగుతుందంటే శోభక్కగా నేను ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే అన్న నేను ఒకే టర్ము ఎమ్మెల్యేలము జడ్పీటీసీలము తమ్మి. రేవంత్ రెడ్డి అన్న నన్ను ఎప్పుడు ప్రేమగా శోభక్క టైగర్ అని పిలుస్తాడు అసెంబ్లీలో. కానీ నేను అన్నకు ఒక యువకుడిగా అన్న మీద ఒక మంచి అంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక ప్రజల నుండి ఒక సూటబుల్ లీడర్ అని ఒక నమ్మిండ్రు ప్రజలు. కాబట్టి అంతటా అన్నిటి మీద వాళ్ళు చేసిన అవినీతి ప్రాజెక్టుల మీద విచారణ జరగాలి, ఎవరిని కూడా క్షమించొద్దు. ఎందుకంటే వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజలని ఇవాళ మోసం చేసి ప్రాజెక్టుల రూపకంలో వేల కోట్ల రూపాయలు పర్సెంటేజ్ తీసుకొని కుటుంబం ఇవాళ విదేశాల్లో పెట్టుబడి పెట్టిరు. కాబట్టి తిన్నయి కక్కిస్తానన్నారు రేవంత్ రెడ్డి అన్న గారు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబము తిన్నయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు కక్కించి అవి బడ్జెట్ రూపకంగా ప్రజలకి పథకాల రూపకంగా ఖర్చు పెడితే బాగుంటది అనేది నేను ఒక ఉద్యమకారురాలుగా నేను అంటే తనకు గుర్తు చేస్తున్నా, ప్రజల పక్షాన చెప్తున్నా. అంతేకాదు ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ విచారణ జరుగుతుందంటే ఆ విచారణ ఎక్కడి వరకు జరిగింది, ఏం జరిగింది అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలవాలి. కానీ అది స్టార్ట్ చేసి మళ్ళీ కనుమరుగయ్యేంత వరకు, అంటే ప్రజలు ప్రతిపక్ష నాయకులు క్వశ్చన్ చేసేంత వరకు అది తెరచాటును ఉండకూడదు, ఓపెన్ చేయాలి. ఎవరైనా 4 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నోళ్ళది ఓపెన్ చేయాలి. అది చట్టపరంగా కోర్టు మీద బాధ్యతలు అప్పచెప్పాలి, చట్టాన్ని గౌరవించాలి. చట్టం తన పని తను చేసుకునే విధంగా ప్రభుత్వం సహకరిస్తే
ఎవరైనా పోవాల్సిందే తమ్మి. అవినీతి చేసినోళ్ళు తప్పకుండా కటకటాలు లెక్క పెట్టవలసిందే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది చాలా రోజుల తర్వాత బొడిగ శోభక్క తన గళాన్ని మళ్ళీ వినిపిస్తుంది. సో తన ఫైర్ బ్రాండ్ అంటూ, లేడీ టైగర్ అంటూ బొడిగ శోభక్కకు చాలామంది పిలుస్తుంటారు ముద్దుగా. సో లేడీ టైగర్ అంటూ, లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తుంటారు. మన గతంలో చూసాం, ఉద్యమ సమయంలో కావచ్చు, ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు. సో అటువంటి శోభక్క చాలా రోజుల తర్వాత రేవంత్ సర్కార్కు సంబంధించినటువంటి 6 గ్యారెంటీల మీద, ప్రస్తుత రాజకీయాల మీద ఆమె ఉన్నట్టుగా కుల్లంకుల్లా చెప్పే ప్రయత్నం చేసిరు. సో చూద్దాం, మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. మీరైతే చూస్తూనే ఉండండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.